హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్క్ హరీష్ ఫినాన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వై షుడ్ ఐ ఇన్వెస్ట్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఇన్వెస్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో ఫస్ట్ అర్థం చేసుకుందాం. మీరు ఎవ్రీ మంత్ 50,000 ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. అవుట్ ఆఫ్ దాట్ 30,000 మీ రోజువారీ ఖర్చులకి లైక్ హౌస్ రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, షాపింగ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా వీటికి ఖర్చు చేస్తున్నారు. అండ్ మిగిలిన 20,000 మీ మంత్లీ సర్ప్లస్. ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఈ డిస్కషన్ లో ట్యాక్స్ ఎఫెక్ట్ ని ఇగ్నోర్ చేద్దాం. పాయింట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి కొన్ని అజంప్షన్స్ తీసుకుందాం. మీ ఎంప్లాయర్ ఎవ్రీ ఇయర్ 10% శాలరీ హైక్ ఇస్తారు. లీవింగ్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ 8% పెరుగుతుంది. మీ ఏజ్ 30 ఇయర్స్, 50 ఇయర్స్కి రిటైర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా 20 వర్కింగ్ ఇయర్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత వర్క్ చేయాలనే ఆలోచన లేదు. మీ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ గా ఉన్నాయి. వేరే పెద్ద ఖర్చులు రావని అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ 20,000 ని క్యాష్ గా దగ్గర పెట్టుకుంటున్నారు. ఈ అజంప్షన్స్ బేస్ చేసుకుని 20 ఇయర్స్ తర్వాత మీ క్యాష్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 20 ఇయర్స్ హార్డ్ వర్క్ తర్వాత మీ దగ్గర అప్రాక్సిమేట్లీ 1.79 crore ఉంటుంది. ఈ ఫిగర్ ని జాగ్రత్తగా చూస్తే ఇది కొంచెం స్కేరీ సిచ్యువేషన్ అని అర్థమవుతుంది. 20 ఇయర్స్ కష్టపడి పని చేసిన తర్వాత మీ దగ్గర ఓన్లీ 1.7 crore కార్పస్ ఉంటుంది. మీ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ గా ఉన్నా మీ లైఫ్ స్టైల్లో పెద్ద మార్పు జరగలేదు. బెటర్ హోమ్, కార్, వెకేషన్స్ లాంటివి మీ జీవితంలో మిస్ అయ్యే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్స్పెన్సెస్ ప్రతి సంవత్సరం 8% రేట్తో పెరుగుతూనే ఉంటే ఈ 1.7 crore కార్పస్ అప్రాక్సిమేట్లీ 8 ఇయర్స్ వరకు మాత్రమే సరిపోవచ్చు. 8th ఇయర్ తర్వాత మీ దగ్గర సేవింగ్స్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలి? 8 ఇయర్స్ తర్వాత మనీ అయిపోతే ఏం చేస్తారు? మీ లైఫ్ ని ఎలా ఫండ్ చేస్తారు? 20 ఇయర్స్ తర్వాత ఇంకా పెద్ద కార్పస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పొచ్చు, రియల్ లైఫ్ లో ఇలా సింపుల్ అజంప్షన్స్ ఉండవు. అది నిజమే, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ లో ఇన్వెస్ట్మెంట్స్ లేవు కాబట్టి క్యాష్ రిటైన్ కి గ్రోత్ లేదు. ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? క్యాష్ ని దగ్గర పెట్టుకునే బదులు ప్రతి సంవత్సరం 12% రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ లో సేవ్ చేసిన 2,40,000 ని 20 ఇయర్స్ పాటు ప్రాక్టికలీ 19 ఇయర్స్ కాంపౌండింగ్ 12% రిటర్న్ తో ఇన్వెస్ట్ చేస్తే 20th ఇయర్ లాస్ట్ కి అది 20,67,063 రూపీస్ గా మారుతుంది. క్యాలిక్యులేషన్ 2,40,000 into 1 plus 0.12 whole power 19. Result 20,67,063 rupees. ఈ స్టేజ్ లో మ్యాథ్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత డీటెయిల్డ్ గా చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్. ప్రతి ఇయర్ సేవ్ అయిన అమౌంట్ ని 12% రిటర్న్ తో ఇన్వెస్ట్ చేస్తే 20 ఇయర్స్ తర్వాత టోటల్ కార్పస్ అప్రాక్సిమేట్లీ 4.26 crore. అంటే ఇన్వెస్ట్ చేయకపోతే 1.79 crore, ఇన్వెస్ట్ చేస్తే 4.26 crore. అంటే ఆల్మోస్ట్ 2.4 times ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యింది. మీ సర్ప్లస్ క్యాష్ ని ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఫినాన్షియల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఫైట్ ఇన్ఫ్లేషన్. ఇన్వెస్టింగ్ వల్ల లైఫ్ లో అన్అవాయిడబుల్ అయిన ఇన్ఫ్లేషన్ ని బెటర్ గా హ్యాండిల్ చేయొచ్చు. ప్రైసెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ని తగ్గించడానికి సాయం చేస్తాయి. క్రియేట్ వెల్త్. ఇన్వెస్టింగ్ ద్వారా టార్గెట్ పీరియడ్ చివరికి పెద్ద కార్పస్ క్రియేట్ చేయొచ్చు. ఈ కార్పస్ ని పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్, హౌస్ పర్పస్, రిటైర్మెంట్, ఫ్యామిలీ గోల్స్ కోసం యూస్ చేయొచ్చు. బెటర్ లైఫ్. ఇన్వెస్టింగ్ అల్టిమేట్ గా మీ ఫినాన్షియల్ ఆస్పిరేషన్స్ ని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీ డ్రీమ్స్, గోల్స్ అండ్ బెటర్ లైఫ్ స్టైల్ ని అచీవ్ చేయడానికి ఇన్వెస్టింగ్ ఒక పవర్ఫుల్ టూల్. Summary: saving money protects your money, investing money grows your money. For more informative videos, follow Ask Harish Finance, and for investment advices, check the link in description. Thank you.